ఓ లిల్లీ దుకాణంలోకి రారా అదే అబ్బాయి నేను రాను మీరు రారా అదే సాయితకి సరే కానీ వర్షం వచ్చేటట్టున్నది నేను కూడా అత్తపా మిర్చి పిండి అదే బజ్జీల పిండి తెచ్చుకొని చేసుకుంటా పాయే పోదాం సరే పా మరి సరే కానీ నువ్వేం కొంటావో చెప్తలేవేంది నేనానే గా ఫెయిర్ అండ్ లవ్లీ కొనుకొచ్చుకుంటా ఇగో చల్లబడుతుంది కదా ఇన్ని రోజులు ముఖం అంతా ఎండలకు నల్లగా ఉన్నది ఇక ఈ వర్షాలకు చల్లబడుతుంది కాస్త రాసుకుంటే తెల్లగా కనబడుతున్నాని తెచ్చుకుంటానని అత్తాన్ని అబ్బా నాకు కూడా ఒకటి కొనియే నాకు ఆడ పైసలు లేవు ఓ 10 రూపాయలు చిన్నది కొని మరి కొనిత్తని మళ్ళీ ఇస్తుంది అంతరావు అయితే హాయిగా నడువు జల్దీ ఓ సమ్మక్క గట్టి పొడి దేవుని సాయపత్త ఏందో లపడలు ఇప్పుడే మొత్తుకుంటాను ఏం కావాలి దాకా గంట మొత్తుకున్నా గట్ల చేయబడితివి దేవుని సాయపత్తి ఇగో గీ చేపలు ఎవడన్నా టీవీ పెట్టుకొని చూస్తారా ఓ పిల్ల కారెట్టం బాగా ఆడతాను చాలు కానీ నీకేం కావాలి నువ్వు చెప్పు చాయ్ లేదు అయిపోయింది ఇప్పుడే తాగినా ఏం కావాలి నువ్వు చెప్పు ఏంటి అవ్వో ఊరి నా తలకాయ మెడలు పాడాయి కాబట్టి అప్ప నుండి అర్ధగంట నుండి ఒరిస్తుంది చెవులు ఈనవాడి చక్కగా వినబడేయేమో ముసలిదానికి పిల్ల నువ్వు ఏమేమనుకుంటానో నాకు తెలుసు కానీ నాకు చెవులు వినబడతాయి నీకేం కావాలో ఇక్కడికి వచ్చి తీసుకోపో అవ్వు నా చెవులు వినబడని ముచ్చట తెలుస్తుంది దీనికి తెలిస్తే మళ్ళీ నా కూర అంతా వాకుతుంది ఇక ఇక్కడ నీకేం కావాలో తీసుకోపో దుకాణంలో లోపలికి వచ్చి అమ్మయ్య తీసుకొని సపరేకపోతా పువ్వదా కొర్రిచ్చిన పానం పోయింది ఏమైంది ఓ పిల్లగా నీకు మొన్న పెళ్లి సూపులు అయినాయి అంట కదా అయినాయి సమ్మక్క బాపమ్మ అయినాయి కానీ నా పిల్ల నచ్చలేదు గా సిగరెట్ ఇయ్యి నానమ్మ ఓ పిల్లగా ఏం అడుగుతాను నా ముసలోడు లేడని చెవుట అయింది ముసలానికి ఉఫ్ఫు సిగరెట్ అసలే ఆ పిల్ల క్యాన్సిల్ చేసిందనే బాధల నేనుండి ఏదో అత్తే ముసలి గిట్ట చేయబట్టే సిగరెట్ అనిపిస్తుంది పిల్లగా నీకు పెళ్లి సూపులు క్యాన్సిల్ అయితే సిగరెట్గా ముద్ది అన్న అవ్వో ఓలమ్మలాలో ఓలెక్కలలో రాండ్లు అవ్వలాలో ఈ పోరుడు నన్ను గిట్ల అడుగుతాండు నా ముసలోడు లేంది చూసి నా ముసలోడు చేనుకడి వేయండు ముద్దు అడుగుతాండు ఓయమ్మో ఓలమ్మో నేను పరుగల్ల కుటుంబం మాది అసలే నాది పరుగల్ల సమ్మక్క పేరుకే పరువు ఉన్నది నా పరుగల్ల కుటుంబంలో పుట్టిన ఆడిదాన్ని నాకు గిట్ల అడుగుతావారా నీ కళ్ళు మండ నన్ను గిట్ల చేసి అడిగినవేమురా నా ముసలోడు నా బంగారు ముసలోడు ఏమనుకుంటాడు అత్తే ఏమని అనుకుంటాడు నడువు ఇక్కడ నుండి చేపలకెళ్ళి ఏంద్రో ముసలి గిట్లా అనబట్టే నేనేం అనలేదే ఓ ముసలి ఇట్రా ముసలి అని అంటానవా దౌడపంటి చప్పటి అట్టి ఎత్తా ఆ ముసలోడు ఇంటి అనుకుంటాను నడువు ఇక్కడ నుండి ఏయ్ ఓ పిల్లగా మీ అవ్వకు నాయవి చెప్తా మరి నీ చేసే కథలు ఈ ముసలిదాన్ని పరుకల్ల సమ్మక్కను పట్టుకొని ఈ మాట అంటావా నాకు దుఃఖం రావట్టే ముద్ది అని అడుగుతావా నీ కండ్లు మండ ఓ పోరడా ఓ అమ్మలాల అక్కలాల రాన్లక్కలాలా ఈ పోరడు పలానల్లో కొడుకు నన్ను ముద్దు అడుగుతాను నా ముసలోడు లేని చూసి రాన్లే ఓ అక్కలాలో ఓ అమ్మలాలో నాకెన్నడీ సొంటి అలవాట్లు లేవు అమ్మలాలో వచ్చే ముసలి నాన్న నాకు నేనుతో నింద మోపేటట్టున్నావు కదనే నాకు నవ్వాలి లేని వాళ్ళు అర్థమవుతలేదు నిన్ను సిగరెట్ అడిగిందే బాబో నిన్ను ముద్దెందుకు అడిగిందే నేను పోతానే నీతో నాకు వశం అవుతుందంటే సిగరెట్ లేకుండా మంచిదే నీ ఉడితే నా ఇజ్జత్ మానం గాళ్ళ గంగలు కలిసేటట్టున్నది పెళ్లి కాకుంటుంటే ముసల్దాన్ని ముద్దు అడుగుతావారా అని నన్ను ఉంచి తంతారు అవ్వో నాది పరువు పలారం అవుతుంది అవ్వో నేను ఉడుకుతావా ఏదో మంచిగా బతుకుతామని నా ముసలను నొప్పించి ఈ షాపు పెడితే కిరాణా కొట్టు పెడితే పొలగడు గట్ల చేయబట్టి నా ముసలోడు ఇంటి ఇజ్జత్ పోతుంది అవ్వ సప్పుడు దగ్గర పోయి ఇంట్లో కూకుంటా అవ్వో సరగా దోస్తులు చెమటోళ్ళ సమ్మక్క దుకాణం ఎట్లున్నది శివుడు ఉంటే గట్ల ఇబ్బందులు పడతారు శివుడు ఉన్నా కూడా నాకు శివుడు ఉన్నదని చెప్పుకుంటేనే వాళ్ళకు తెలిసి మనకు అర్థమయ్యేటట్టు చెప్తారు దుకాణం పెట్టుకున్నందుకు అట్లా చెప్పకుంటుంటే వాళ్ళోటి మనం ఒకటి దుకాణంలో గిరాకీ రాకుంటుంటుంది కదా అందుకే చెప్పాలి మనకి ఏది ఉన్నా దాచుకోవద్దు అంటే అన్ని విషయాలు చెప్పాలని కాదు ఏదన్నా ప్రాబ్లం ఉంటే చెప్తే సొల్యూషన్ వస్తుంది అంతేనా కదా దోస్తులు కామెంట్ చేయండి మరి చెమటోళ్ళ సమ్మక్క ఇంకేం చేస్తుంది దుకాణంలోకి వచ్చిన వాళ్ళను ఏంది ఎట్లా అన్నది తెలుసుకోవాలంటే
మస్తు జోక్ ఉంటుంది. పార్ట్ 2లో వస్తుంది దోస్తులు, తప్పకుండా చూడండి. పార్ట్ 2 కావాలంటే మరి మీరు ఏం చేస్తారో మాకు తెలుసు కదా. లైక్ కొట్టుండి, షేర్ కొట్టుండి, సబ్స్క్రైబ్ చేయండి. మిమ్మల్ని పొల్లు నవ్విస్తా. పార్ట్ 2లో ఈ వీడియో ఎట్లున్నదో మర్చిపోకుండా కామెంట్ పెట్టండి దోస్తులు. సరేనా? టాటా దోస్తులు, బాయ్ బాయ్.